ఈ రోజు శుభాకాంక్షలు చెప్పే ముందర పెద్దలందరూ చాలా విషయాలు మాట్లాడారు. ఒక చరిత్ర గుర్తు చేసుకోవాలి. మన ఎమ్మెల్యేలు నియోజకవర్గాన్ని దేశ చరిత్రలో చేనేత పురిగా నిలిపినటువంటి మహానుభావుడు పద్మశ్రీ మాచాని సోమప్ప గారు. వారికి ఘన నివాళులు అర్పిస్తూ వారిని మననం చేసుకుంటూ సోమప్ప గారు ఏదైతే ఆలోచించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత మగ్గాలు, చేనేత వర్గానికి, చేనేత కళాకారులకు సంబంధించినటువంటి వాళ్లకు మంచి జరగాలని చెప్పి ఒక సొసైటీని పెట్టి దేశ చరిత్రలోనే అటువంటి సొసైటీ లేదనే విధంగా ఆ రోజుల్లో వాళ్ళ సొసైటీ ద్వారా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కాలక్రమేణా మీరు ఆ సొసైటీ గురించి చూసుకుంటే అనేక కారణాల వల్ల అక్కడ మనకున్నటువంటి నైపుణ్యం కానీ, మన ఎమ్మెల్యేలు చేనేత కళాకారులకు ఉన్నటువంటి నైపుణ్యం కానీ మసకబారుతూ దాదాపుగా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వయసు రీత్యా కావచ్చు, సమయం మారినందు వల్ల కావచ్చు, లేకపోతే అనేక లోపాల వల్ల కావచ్చు, మన ఎమ్మెల్యేల చరిత్రలో చేనేత కళాకారులకు ఉన్నటువంటి వైభవం, ఆ పేరు, అక్కడ ఉన్న ఫలితం ద్వారా మనకు ఆర్థికంగా లబ్ధి చేకూరేటువంటి పరిస్థితి దినదినంగా తగ్గిపోవడం జరిగింది. మరి ఈరోజు వారసత్వంగా అక్కడ మెంబర్షిప్ ఇవ్వాలని కొన్ని, అదే రకంగా ఏదైతే ఆ సొసైటీ ద్వారా ఏదైతే మంచి చేయాలో ఆ మెంబర్షిప్ తో పాటు అక్కడ చేనేత కళాకారులు మరియు అభిమానుల యొక్క